లయకారుడైన శివుడు స్థిరస్వరూపుడు, స్థితికారకుడైన విష్ణువు బహురూపుడు. జంబూద్వీప భరతఖండంలో శైవమే పురాతనము అన్న వాదన కూడా ఉంది. అప్పటి మొహంజోదారో హరప్పా తవ్వకాల్లో కూడా కొన్ని శివలింగాలు దొరికాయి. కుడ్య చిత్రాలలో శివలింగ చిత్రాలు కనపడ్డాయి. మనం దర్శిస్తున్న శివలింగం స్త్రీ పురుషుల సృష్టి సంకేతం. లింగం పురుష స్వరూపం, లింగం కింద ఉండే పానువట్టం స్త్రీ స్వరూపం. సృష్టి స్వరూపమే శివలింగం. నామము రూపము లేనివాడు దేవుడు. దేవునికి 4 చేతులు, చేతులలో ఆయుధాలు, శిరస్సున కిరీటం, మెడలో దివ్యాభరణాలు ఉండే దేవుని ప్రతిమను దేవాలయాల్లో ఫోటోల్లో చూస్తుంటాం. ఈ రూపాలను పామర జనం కోసం పండితులు సృష్టించిన రూపాలు. నిజమైన దేవుని చూచిన వారు ఎవరూ లేరు. అన్నీ ఊహాకల్పితాలే. శివాలయాల్లో ఎక్కడా కూడా శివుని ప్రతిమలు ఉండవు. భృగు మహర్షి శాపం వల్ల శివుడు లింగరూపంగా పూజించబడుతున్నాడు. శివాలయాలు ఎక్కడ ఉన్నా శాంతి నిలయాలుగా ఉంటాయి. శివుడి మడి, మైల, అగ్రజాతి, అధోజాతి అన్న తారతమ్యాలు లేదు. ఏ శివాలయంలోనైనా శివలింగాన్ని మన చేతులతో స్పృశించి శివశక్తిని పొందవచ్చు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.